టార్గెట్ చైనా. ఇప్పుడున్న భారత్ 1962 నాటి భారత్ కాదు. ఈ విషయాన్ని చైనా గుర్తించుకుంటే మంచిదని డోక్లాం విషయంలో మన రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ హెచ్చరించారు. ఈ హెచ్చరిక వెనుక పెద్ద రహస్యమే ఉందని తెలుస్తోంది. మొత్తం చైనా భూభాగాన్ని టార్గెట్ చేసేలా భారత్ అగ్ని-5 ఖండాంతర క్షిపణిని అభివృద్ధి చేస్తోందని అమెరికా అణ్వాయుధ నిపుణులు తెలిపారు. చైనా గుండెల్లో మొదలైన దడ ఇండియాను చూసి వణికిపోతున్న చైనా. రెడీ అవుతున్న అగ్ని-5 ఖండాంతర క్షిపణి. అగ్ని-5 రేంజ్ లో మొత్తం చైనా. చైనాను చుట్టేయనున్న అగ్ని-5. ఆందోళనలో పడిన చైనా. టాప్ సీక్రెట్ గా అగ్ని-5 మిసైల్ అభివృద్ధి. అణ్వాయుధ సంపత్తిని ఆధునీకరిస్తోన్న భారత్. భారత క్షిపణి చైనాను చుట్టేస్తుందట. బయటపెట్టిన అమెరికా అణ్వాయుధ నిపుణులు. ఇండియన్ న్యూక్లియర్ ఫోర్స్ 2017 పేరుతో కథనం. సిక్కిం సరిహద్దు వివాదంతో భారత్ చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయి. డోక్లాం ప్రాంతం నుంచి భారత బలగాలు వెనక్కి వెళ్లాలంటూ చైనా హెచ్చరికలు చేస్తున్నా భారత్ వెనక్కి తగ్గడం లేదు. దీంతో ఇరు దేశాల మధ్య దాదాపు యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో భారత అణుశక్తిపై ప్రముఖ అమెరికన్ అణ్వాయుధ నిపుణులు రాసిన కథనం ఆసక్తికరంగా మారింది. అమెరికాకు చెందిన హన్స్ ఎం క్రిస్టెన్సన్, రాబర్ట్ ఎస్ నోరిస్ అనే ఇద్దరు అణ్వాయుధ నిపుణులు ఇండియన్ న్యూక్లియర్ ఫోర్స్ 2017 పేరుతో కథనం రాశారు. ఇందులో భారత అణుశక్తిని గురించి ప్రస్తావించారు. భారత్ తన అణ్వాయుధ సంపత్తిని ఆధునీకరిస్తోందని, చైనా మొత్తాన్ని టార్గెట్ చేసేంత క్షిపణులను తయారు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తోందని పేర్కొన్నారు. అయితే చాలా మంది భారత్ తన అణు వ్యూహాలతో పాక్పై దృష్టి పెడుతుందని భావించేవారు. అయితే తాజా పరిస్థితుల్లో మోడీ సర్కార్ సైలెంట్ గా చైనాపై వ్యూహాలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోందని తమ ఆర్టికల్లో ప్రస్తావించారు. ప్రస్తుతం భారత్ వద్ద 7 అణు సామర్థ్య వ్యవస్థలున్నాయి. అందులో 2 ఎయిర్ క్రాఫ్ట్లు, 4 భూ ఉపరితల ఖండాంతర క్షిపణులు, 1 సముద్ర ఉపరితల ఖండాంతర క్షిపణి. అయితే ప్రస్తుతం మరో 4 వ్యవస్థలను కూడా మోడీ ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందని చెబుతున్నారు. రానున్న దశాబ్ద కాలంలో వీటిని సిద్ధం చేసేలా ప్రణాళికలు రూపొందించారని అంటున్నారు. మొదట్లో అగ్ని-1ను ఆధునీకరించిన అగ్ని-2 తయారు చేశారు. ఇది 2000 కిలోమీటర్లు ప్రయాణించగల సామర్థ్యం కలదే. ఈ క్షిపణితో చైనాలోని పశ్చిమ, దక్షిణ, మధ్య భూభాగాలను లక్ష్యంగా చేసుకోవచ్చు. ఇక అగ్ని-4ను భారత్లోని ఈశాన్య రాష్ట్రాల నుంచి ప్రయోగిస్తే చైనా మొత్తాన్ని టార్గెట్ చేయొచ్చని చెబుతున్నారు. ఇప్పుడు తాజాగా లాంగ్ రేంజ్ లో అగ్ని-5ను కూడా భారత్ అభివృద్ధి చేస్తోంది. 5000 కిలోమీటర్లకు పైగా ప్రయాణించగల సామర్థ్యం ఉన్న ఈ ఖండాంతర క్షిపణిని దక్షిణాది నుంచి ప్రయోగించిన చైనా మొత్తాన్ని లక్ష్యంగా చేసుకోవచ్చు అని అమెరికన్ నిపుణులు చెబుతున్నారు.